స్టూడెంట్స్, ఈరోజు 8th క్లాస్ హిందీ 4th లెసన్ కౌన్ ఈ పాఠంలో పార్ట్ 2 చూద్దాం. పార్ట్ 1లో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ లెసన్ చేశాను. తర్వాత ఈ పార్ట్లో ఈ పాఠంలో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీనింగ్స్, గ్రామర్ పాయింట్స్ వీటి గురించి చూద్దాం. మీరు ఈ వీడియో చూసేటప్పుడు టెక్స్ట్ బుక్, నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకుని చూడండి. మధ్యలో పాయింట్స్ ఏదన్నా రాసుకోవాలనుకున్నప్పుడు వాటిని వీడియో ఆపేసి మీరు రాసుకోవడం అట్లా చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు రాసుకుని తర్వాత కామెంట్ బాక్స్లో పెట్టండి. దాన్ని మళ్ళీ నేను ఆన్సర్స్ ఇస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీనింగ్స్ చూద్దాం. శబ్దార్థ్. అగర్ ఒకవేళ, ఇఫ్, చాంద్ చంద్రుడు, మూన్, రాత్ రాత్రి నైట్, దిశ దిక్కు డైరెక్షన్, సూరజ్ సూర్యుడు ది సన్, దిన్ పగలు డే, సోనా బంగారము గోల్డ్, చమకాన మెరిపించుట, యాస్ దాహము థర్స్ట్, పర్వత్ పర్వతాలు మౌంటైన్స్, ఝర్నే సెలయేరులు వాటర్ ఫాల్స్, హరియాలి పచ్చదనము గ్రీనరీ, ఫైలానా వ్యాప్తి చేయుట టు స్ప్రెడ్, ఖిల్నా వికసించుట టు బ్లాజమ్, ముస్కానా నవ్వుట టు స్మైల్, బాదల్ మేఘములు క్లౌడ్స్, నభ్ ఆకాశము స్కై. ఇప్పుడు వచన్ బదలన. ఏక్ వచన్ బహువచన్. నది నదియా, లడకా లడకే, లడకీ లడకియా, पेड़ पेड़, तारा तारे, फूल फूल, फल फल, బాదల్ బాదల్. ఈ వచన బదలనాల్లో కొన్ని తేడాలకి మీరు గమనించి ఉండాలి. ఈ తారే, లడకియా, లడకే ఇటువంటి వాటికి ఒక రకంగా ఉంది మార్పు. పేడ్, ఫూల్, ఫల్, బాదల్ ఇవి ఒక రకంగా ఉన్నాయి. ఎట్లాగంటే ఈ పేడ్ బహువచనంలో కూడా పేడ్గానే ఉంది. పేడేమ్ పేడోమ్గా అట్లా లేదు. ఫూల్ ఫూల్గానే ఉంది, మారలేదు. ఫల్ ఫల్గానే ఉంది. అట్లా ఏమిటి ఇన్ని రకాల మార్పులు అనే దానికి తెలుసుకోవాలంటే ఈ వచన బదలనాన్ని వీడియో నారింది చూడండి. దీని లింకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అందులో చూడండి. విలోమ్ శబ్ద్ ఆపోజిట్స్. దిన్ రాత్. దిన్కి ఆపోజిట్ రాత్. దిన్ అంటే డే టైము, రాత్ అంటే నైట్ టైము. సోనా అంటే నిద్రపోవటం, టు స్లీప్. జాగ్నా అంటే టు వేకప్, మేల్కొనడం. సోనా అనేది గోల్డ్ అని కూడా అంటాం. ఇక్కడ మాత్రం సోనా అనేది అంటే నిద్రపోవటమే తీసుకోవాలి. ధరతి. ధరతి అంటే భూమి, ఎర్త్. ఆస్మాన్ స్కై. ధరతికి ఆపోజిట్ ఆస్మాన్. అపన. అపన అంటే మన, సొంతము అని. పరాయ. పరాయ అంటే వేరే. స్వదేశ్. స్వదేశ్ అంటే మన దేశము, విదేశ్ అంటే వేరే దేశము. ఖిల్నా. ఖిల్నాకి ఆపోజిట్ మొరఝానా. ఖిల్నా అంటే టు బ్లాజమ్ వికసించుట, మొరఝాన్ అంటే వాడిపోవుట. సునో బోలో. ఇందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. देर आर 5 क्वेश्चंस इन दिस पार्ट. चित्र के बारे में अपने साथियों से बातचीत करो. इंदुलो దీనికేం రాసేది ఉండదు. సెకండ్ వన్, यदि तुम सूरज होते तो क्या करते. ఒకవేళ నువ్వు సూర్యుడిగా మారినట్లయితే ఏం చేస్తావు. यदि मैं सूरज होता. ఒకవేళ నేను సూర్యుడిగా మారినట్లయితే. సభీ లోగోं को सुबह ही जगाता. ప్రజలందరినీ కూడా ఉదయాన్నే నిద్రలేపుతాను. और दिन को పగటిపూట మొత్తాన్ని సోనేసా చమకాత. సోనా అంటే బంగారము, సోనేసా అంటే బంగారం వలె, చమకాత మెరిపింపజేస్తాను. థర్డ్ క్వశ్చన్, హరియాలి హమారే లియే క్యోं జరూరీ హై. హరియాలి అంటే గ్రీనరీ. గ్రీనరీ మనకి ఎందుకు అవసరము. హరియాలి సే హమే ప్రాణవాయు మిల్తీ హై. ఈ గ్రీనరీ వల్ల మనకి ఆక్సిజన్ లభిస్తుంది. పర్యావరణ్ సాఫ్ రహతా హై. పర్యావరణం అంటే పర్యావరణము స్వచ్ఛంగా ఉంటుంది. పర్యావరణ సాఫ్ రహతా, ఇస్లియే హరియాలి హమారే లియే జరూరీ హై. అందువల్ల ఈ పచ్చదనం మనకి అవసరము. फोर्थ वन, तुम्हारी समझ से नदियों को निर्मल क्यों कहा गया होगा. నీ ఆలోచన ప్రకారము నదులు నిర్మలమైనవిగా ఎందుకు చెప్పబడ్డాయి అని చెప్పమంటున్నాడు. నదియోं का पानी निर्मल होता है. నదుల నీరు నిర్మలంగా ఉంటుంది. ఉస్ పానీ సే హమారీ ప్యాస్ బుజ్జతీ హై. ఆ నీటి వల్ల మనకి దాహం తీరుతుంది. సముద్ర బడా హోతా హై. సముద్రం చాలా పెద్దదిగా ఉంటుంది.
లేకిన్ ఉస్కే పానీ సే హమ్ అప్నీ ప్యాస్ బుఝా నహీ సక్తే. కానీ దాని నీటి ద్వారా మనము మన యొక్క దాహాన్ని తీర్చుకోలేము. ఈ నీళ్ళు, సముద్రపు నీళ్ళు ఎన్నున్నా సరే దాహానికి ఉపయోగపడవు. కానీ నది ఎంతది, చిన్నదే సముద్రంతో పోల్చుకుంటే. అయినా సరే దాని నీరు మనకి తాగడానికి పనికొస్తాయి. కాబట్టి మనము నదుల నీరు నిర్మలమైనవి అని చెప్పవచ్చు. ఫిఫ్త్ వన్, కవితా కా సారాంశ్ అప్నే శబ్దం మే బతావో. ఈ పద్యం యొక్క సారాంశం. ఇస్ కవితాకి కవి శ్రీ బాలస్వరూప్ రాహి జీ హై. ఈ పద్యం రాసిన కవి బాలస్వరూప్ రాహి గారు. కవి కహతే హై కి, కవి చెప్తున్నారు ఏమనంటే, ప్రకృతికి హర్ చీజ్, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు హమారే లియే ఉపయోగి హై. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మనకి ఉపయోగకరమైనదే. ఏది కూడా ఉపయోగం లేనిది లేదు. చాంద్, చంద్రుడిని తీసుకుంటే రాత్ కే సమయ హమే దిశ దిఖాతా హై. చంద్రుడు మనకి రాత్రిపూట దిశ, డైరెక్షన్ చూపిస్తాడు ఎటు వెళ్ళాలనేది. అగర్ చాంద్ నహీ హోతా, చంద్రుడు కనుక లేకపోతే తో హమే రాత్ కే సమయ దిశ దిఖానే వాలా కోయి నహీ హోతా. చంద్రుడు కనుక లేకపోతే మనకి రాత్రిపూట దిశలు చూపించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అదేవిధంగా సూరజ్, సూర్యుడు. సూరజ్ దినిమే ప్రకాష్ ఫైలాతా హై. సూర్యుడు పగటిపూట ప్రకాష్ అంటే వెలుగు, ప్రకాష్ అంటే బ్రైట్నెస్, ప్రకాష్ ఈ వెలుగుని వ్యాపింపజేస్తాడు. నదియా హమారే ప్యాస్ బుఝాతీ హై. నదులు, ప్రకృతిలో ఉన్న నదులు మన దాహం తీరుస్తాయి. పర్వత్ మీఠే ఝర్నే బహాతే హై. పర్వతాలు తీయటి నీటి యొక్క సెలయేర్లు ప్రవహింపజేస్తాయి. పేడ్, చెట్లు హరియాలీ ఫైలాతే హై. పచ్చదాన్ని వ్యాపింపజేస్తాయి. ఫూల్ ఖిల్కర్ హస్తే హై. పూలు చక్కగా వికసించి నవ్వుతూ ఉన్నట్టుగా ఉంటాయి, ప్రకృతిని ఎంతో అందంగా ఉంచుతాయి. మేఘాలు, ఆసమానమే బాదల్ ఇంద్రధనుషు రచపాతా హై. బాదల్ అంటే మేఘాలు ఇంద్రధనుస్సు తయారు చేస్తాయి. ఇస్ ప్రకార్ ప్రకృతికి హర్ చీజ్కి అపని ఉపయోగితా హై. ఈ విధంగా ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుకి తనకంటూ ఒక ఉపయోగం ఉంది. ఇది కవితా కా సారాంశ్. పఢో. కవిత మే తుమ్హే కౌన్సీ పంక్తియాँ అచ్చి లగి పఢకర్ సునావో. ఈ పద్యంలో నీకు ఏ పంక్తులు, ఏ లైన్లు బాగా నచ్చినాయి అవి చెప్పమన్నాడు. మీరు చదవండి, పద్యం చదవండి, అందులో మీకు ఏవి నచ్చినాయో రాయండి. నీచే దియే గయే శబ్ద కవితామే రేఖాంకిత్ కరో. ఈ పదాలు ఉన్నాయి ఇక్కడ: చాంద్, సూరజ్, నదియా, ప్యాస్, పర్వత్, హరియాలి, ఫూల్, బాదల్, నభ్, ఇంద్రధనుష్. ఈ పదాలు పాఠంలో చూడండి, చూసి అండర్లైన్ చేయండి ఎక్కడెక్కడ ఉన్నాయో. పఢోలోనే ఈ అనే దాంట్లో ఫస్ట్ ప్రశ్న, కవితా మే కౌన్ किन किन के लिए प्रयोग किया गया है, उन वाक्यों को ढूंढकर अपनी पुस्तक पुस्तिका में लिखो. ఈ కౌన్ అనే పదం ఎక్కడెక్కడ ఉపయోగించారు, వేటి వేటికి. ఉదాహరణకి ఫస్ట్ ఇక్కడ ఉంది కౌన్. అగర్ నహోతా చాందరాత్మే హమికో దిశ దిఖాతా కౌన్. ఎవరు, ఎవరు చూపించే దిక్కులు చంద్రుడు, కాబట్టి చాంద్ కేలియే. ఇక్కడ ఇక్కడ కౌన్ ఉంది. సూరజ్ కేలియే, నిర్మల నదియం కేలియే, పర్వత్ కేలియే. వీటన్నిటి గురించి కౌన్ ఉపయోగించబడింది. ఇంకా పేడ్ చెట్ల గురించి, ఫూల్ పూల గురించి, బాదల్ మేఘాల గురించి, ఇట్లా ఇవన్నీ రాయాలి మీరు. అంటే ఏమేమి రాయాలి? చాంద్, సూరజ్, నదియా, పర్వత్, పేడ్, ఫూల్, బాదల్, ఇంకా బాలక్. వీటన్నిటి గురించి కౌన్ అనేది రాశారు కాబట్టి వాటి గురించి ఆ పేర్లు రాయాలి మీరు. నెక్స్ట్, नीचे दी गई पंक्तियों का सही क्रम पहचानो अपने उत्तर पुस्तिका में लिखो. ఇక్కడున్న 4 లైన్లు కూడా ఆర్డర్ ప్రకారం తయారు చేయాలి మనం. ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది, ఏది ముందు వచ్చింది, ఏది తర్వాత వచ్చింది రాయాలి. ఇక్కడున్న వాక్యాలను ఒకసారి అబ్జర్వ్ చేయండి. జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్. ప్రపంచం యొక్క దాహాన్ని తీర్చేది ఎవరు? నదులు కదా. ఇక్కడ నదియా. అగర నాహవతి నిర్మల నదియా జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్. ఇది ముందు, తర్వాత ఇది. ఇది కూడా చూద్దాం. అగర్ నహోతే పర్వత్ మీఠే ఝర్నే భలా బహాతా కౌన్. ఈ రెంట్లో ముందు ఏదో చూద్దాం. అగర్ నహోతే నిర్మల నదియా జగ్కి ప్యాస్ బుఝాతా కౌన్. అగర్ నహోతే పర్వత్ మీఠే ఝర్నే భలా బహాతా కౌన్. నిర్మల నదియా ముందు వచ్చింది, తర్వాత పర్వత్ తర్వాత వచ్చింది. కాబట్టి నిర్మల నదియా అనేది ముందు తీసుకోండి. నిర్మల నదియా 1. దీనికి సంబంధించింది ప్యాస్ బుఝాతా కౌన్ కదా,
కాబట్టి ఇది సెకండ్, ఇది 2. అగర్ నా హోతే పర్వత్, ఇది 3. ఝర్నే భలా బహాతా కౌన్, ఇది 4. ఇది ఆర్డర్. ఇప్పుడు మీరు మీ నోట్బుక్లో ఫస్ట్ ఇది రాయాలి, తర్వాత ఇది రాయాలి, తర్వాత ఇది, తర్వాత ఇది, అట్లా రాయాలి. నెక్స్ట్ ఒక పద్యం, చిన్న పద్యం ఇచ్చాడు వేరేది, మన పుస్తకంలో లేదు ఇది. జాగో జాగో హువా సవేరా నహీ రహా అబ్ కహీ అంధేరా, చిడియా మీఠే గీత్ సునాతి ఉఠో ఉఠో కహ హమే జగాతి, కిరణే కహతి హువా సవేరా నహీ రహా అబ్ కహీ అంధేరా. దీనికి కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. సవేరా హోనే పర్ క్యా నహీ రహతా, ఇక్కడే ఉంది. కిరణే కహతి హువా సవేరా, సవేరా అంటే ఉదయం అయినప్పుడు, నహీరహ అబకహి అంధేరా, అంధేరా అంటే చీకటి, చీకటి ఉండదు. ఇది రాయాలి ఇక్కడ మనం, అంధేరా. నెక్స్ట్ కిరణే హంసే క్యా కహతి హై, కిరణాలు ఏమంటున్నాయి? కిరణే కహతి హువా సవేరా, సవేరా ఉదయం అయింది అంటున్నాయి, సవేరా హువా అని రాయాలి. థర్డ్ క్వశ్చన్, హమ్ కబ్ జాగితే హై, మనం ఎప్పుడు నిద్రలేస్తాము? సవేరే. నెక్స్ట్ ఇందులోనే ఈ కవిత మేసే ఢూండ్కర్ లిఖో, పద్యంలో వెతికి రాయాలి. ఏం రాయాలి? సోనేకే జైసా కౌన్ చమక్తా హై, బంగారపు రంగులు ఎవరు మెరుస్తారు? ఎవరు మెరుస్తారని చెప్పుకున్నాం, సూరజ్. సెకండ్ క్వశ్చన్, ఫూల్ కైసే ముస్కాతే హై, పూలు ఎలా నవ్వుతున్నాయి? వికసించి నవ్వుతున్నాయి అని రాసుకో అని ఉంది అక్కడ, అది రాయాలి మనం. ఖిల్కర్, జగకి ప్యాస కైసే బుజ్తీ హై, ప్రపంచం యొక్క దాహం ఎట్లా తీరుతుంది? నదియోं के द्वारा. నెక్స్ట్ లిఖో, లిఖోలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, సూరజ్ కే బారే మే 2 వాక్య లిఖో, సూర్యుడి గురించి 2 వాక్యాలు రాయండి. జవాబ్, సూరజ్ ఈ సంసార్ కో జగాతా హై, సూర్యుడి ప్రపంచాన్ని నిద్రలేపుతాడు. సారే దిన్ కో సోనే సా చమకాతా హై, పగటిపూట సమయాన్నంతటిని బంగారంలాగా మెరిపింపజేస్తాడు తన యొక్క వెలుగుతో. సెకండ్ వన్, పేడోं से हमें क्या लाभ हैं, చెట్ల వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయి? పేड़ हमें हरियाली देते हैं, చెట్లు మనకి పచ్చదనాన్ని ఇస్తాయి. పేడోं से हमें ప్రాణవాయువు మిల్తీ హై, చెట్ల నుండి మనకు ప్రాణవాయువు లభిస్తుంది. పర్వత్ క్యా కర్తే హై, పర్వతాలు ఏం చేస్తాయి? పర్వత మీఠే ఝర్నే బహాతే హై, పర్వతాలు తీయటి సెలయేరులను ప్రవహింపజేస్తాయి. పర్వతం కే కారణ్ సే వర్షా హోతీ హై, పర్వతాల వల్ల వర్షం కూడా కలుగుతుంది. నెక్స్ట్ సారాంశ్ అడిగాడు. ఇక్కడ కవితాకా సారాంశ్ అనే శబ్దమే లిఖో అని ఉంది. దీనికి మనం ఈ సునో బోలోలో 5వ ప్రశ్న కవితాకా సారాంశ్ అనే శబ్దమే బతావు ఇందాక రాసాం, అదే అక్కడ రాయొచ్చు. శబ్ద భండార్, జో భిన్న హై ఉసే కోష్టక్ మే లిఖో, ఆలో 4 పదాలు, ఆలో 4 పదాలు, ఈలో 4 పదాలు ఉన్నాయి. వీటిలో 3 ఒక రకము, ఒకటి వేరే రకం. ఈ వేరే రకం ఏది అది రాయాలి మనం. అంటే ఇంగ్లీష్లో మీకు ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఒకటి ఉంది. ఒకే రకపు ఒక జాతికి సంబంధించిన పదాలు 3 ఉంటాయి, వేరే జాతికి సంబంధించింది ఒకటి ఉంటుంది. ఆ ఒకటి మనం కనుక్కోవాలి. ఇట్లా ఫస్ట్ దాంట్లో చూస్తే చాంద్, సూరజ్, తారా, పేడ్. చాంద్, సూరజ్, తారా ఎక్కడ ఉంటాయి? ఈ 3 ఆకాశంలో ఉంటాయి. పేడ్ మాత్రం భూమి మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది పేడ్. ఈ పేడ్ ఇక్కడ రాయండి. పర్వతు, ఝర్నా, నది, తాలాబ్ 3 ఒకే జాతికి సంబంధించిన ఏమున్నాయి? ఝర్నా, నది, తాలాబ్, ఈ 3 వాటర్. ఝర్నా అంటే సెలయేరు, వాటర్ ఫాల్స్. నది, తాలాబ్ అంటే చెరువు. ఈ 3 వాటర్. పర్వత్ భూమి మీద ఉండేది. ఇక్కడ ఏది రాయాలి? ఇది రాయాలి. బాదల్, పశు, నభో, ఇంద్రధనుష్. బాదల్ ఆకాశంలో ఉంటుంది, పశువు భూమి మీద ఉంటుంది, నభ ఆకాశంలో ఉంటుంది. నభ అంటే ఆకాశమే, ఇంద్రధనుష్ ఆకాశంలో వస్తుంది. కాబట్టి ఈ 3 ఆకాశం, ఇది ఒక్కటి మాత్రం కింద ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ రాయాలి ఆన్సర్. ఈ 3వ దానికి ఆన్సర్ ఇది. ఇది ఆడ్ మ్యాన్ అవుట్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాల్లో కొన్ని భూమి మీద ఉన్నవి ఉండేవి, కొన్ని ఆకాశంలో ఉండేవి ఉన్నాయి. ఇవి మనం డివైడ్ చేయాలి. నెక్స్ట్ ఒక టేబుల్ ఇచ్చాడు, ఆ టేబుల్లో మనం సపరేట్ చేసి రాయాలి. ఈ టేబుల్లో రాయాలి. ధరతి అంటే భూమి, ఆసమాన్ అంటే ఆకాశం. ధరతి అంటే భూమి మీద ఉండేవి ఇక్కడ రాయాలి, ఆసమాన్ ఆకాశంలో ఉండేది ఇక్కడ రాయాలి. ఏమేమి ఉన్నాయి? చాంద్ ఆకాశంలో ఉంటుంది, సూరజ్ ఆకాశంలో. ఇక్కడ అండర్లైన్ చేద్దాం. చాంద్, సూరజ్, సడక్ భూమి మీద ఉంటుంది, తార ఆకాశంలో ఉంటుంది, పర్వత భూమి మీద, పేడు భూమి మీద, బాదల్ ఆకాశంలో,
నది భూమి మీద, ఘర్ భూమి మీద, ఇంద్రధనుష్ ఆకాశంలో. ఇప్పుడు ధరతి అంటేనేమో ఈ రాయాలి, సడక్, పర్వత్, పేడు, నది, ఘర్. ఆస్మాన్ అనే దాని కింద చాంద్, సూరజ్, తార, బాదల్, ఇంద్రధనుష్ అవి రాయాలి. అవి మీరే రాయండి, రాసి మీ సార్కి చూపించండి. ఇక్కడ ఇంకో టేబుల్ ఉంది. ఈ టేబుల్లో కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని మనం కనిపెట్టి వాటిని బాక్సుల్లో రాయాలి. ఉదాహరణకి సూరజ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం రాయాలంటే, ఇక్కడ ఫూల్ ఒకటి, నభ్, సోనే, పేడ్, ఇంద్ర, బాదల్, झरने, ఖిల్. ఒక దాంట్లో అక్షరం ఇంకో దాంట్లో కూడా రాసుకోవచ్చు. ఇట్లా నేను ఈ గీసిన పదాలన్నీ మనము నోట్బుక్లో మీరు రాయండి. నెక్స్ట్ సృజనాత్మక అభివ్యక్తి. ఇందులో చాంద్, సూరజ్, నది, పర్వत, झरना, पेड़, फूल, नभ, इंद्रधनुष आदि के बारे में उल्लेख हुआ है. వీటి గురించి చెప్పబడింది. अब तुम किसान, अध्यापक, डॉक्टर, डाकिया आदि शब्दों के द्वारा कविता आगे बढ़ाओ. మనము కవితని ఆగే బడానా అంటే ఇంకా ముందుకు నడిపించాలి, అంటే సొంతగా రాయాలి మనం. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన పదాలని బట్టి మనకు పద్యం ఉంది. మనం ఇక్కడ తర్వాత ఇచ్చిన పదాలను బట్టి పద్యం రాయాలి మనం. ఎట్లాగో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి 2 ఇచ్చాడు. అగర్ నా హోతే కిసాన్ బతావో ఫసల్ ఉగాతా కౌన్. అగర్ నా హోతే కిసాన్, రైతులు లేకపోతే పంటలు ఎవరు పండిస్తారు? ఎవరు పండించలేరు. అగర్ నా హోతే అధ్యాపక్, ఉపాధ్యాయుడు లేకపోతే బతావా జ్ఞాన్ ఫైలాతా కౌన్, జ్ఞానాన్ని ఎవరు పెంచుతారు? ఎవరు వ్యాపింపజేస్తారు? ఎవరు వ్యాపింపజేయలేరు. కాబట్టి ఇక మిగిలింది డాక్టర్, డాకియా. ఇప్పుడు మనం రాయాలి. అగర్ నా హోతా డాక్టర్ హమే స్వస్థ రఖతా కౌన్. డాక్టర్ లేకపోతే మనల్ని ఆరోగ్యంగా ఉంచేది ఎవరు? ఎవరు ఉంచరు. అగర్ నా హోతా డాకియా బతావో పత్ర హమే దేతా కౌన్. పోస్ట్ మ్యాన్ కనుక లేకపోతే మనకి లెటర్స్ ఎవరిస్తారు? ఎవరు. కాబట్టి ఈ 2 కూడా మనకి ఇట్లా మనము కవితని ముందుకు నడిపించవచ్చు. ప్రశంస. వృక్షో రక్షతి రక్షిత కే బారేమే సంఝావో. ఏమిటి వృక్షో రక్షతి రక్షిత? ఇది సంస్కృత వాక్యము. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను రక్షిస్తే మనల్ని వృక్షాలు రక్షిస్తాయి అనేది దాని గురించి మనం రాయమన్నాడు. वृक्षो रक्षित रक्षितः का अर्थ है कि यदि हम वृक्षों की रक्षा करते हैं तो वे हमारी रक्षा करते हैं. మనము వాటిని రక్షిస్తే, అంటే వాటిని పెంచటము, నీరు పోయటము, నరకకుండా చూడటము, ఇట్లా రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఎట్లాగంటే వృక్షంకో నా కాట్కర్, నరకకుండా, ఉన్కో బఢాతే హైతో, వాటిని పెంచితే, వే హమే ప్రాణవాయు దేతే హై, పెరిగిన తర్వాత మనకి ప్రాణవాయువుని ఇస్తాయి. పర్యావరణకి రక్షా కర్తే హై, పర్యావరణాన్ని రక్షిస్తాయి. ఇస్ ప్రకార్ వృక్షో రక్షిత రక్షిత. ఈ విధంగా వృక్షాలను మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి. ఇది మీరు క్లాసుల్లో చెప్పాలి. పరియోజన కార్య, ప్రాజెక్ట్ వర్క్. ఇसी प्रकार की एक और कविता कक्षा में सुनावो, दीवार पत्रिका पर चिपकावो. ఇదే విధంగా ఒక వేరే కవితని, వేరే పద్యాన్ని మీరు చదివి క్లాసులో వినిపించండి. అదే రాసి దీవార్ పత్రిక అంటే వాల్ పోస్టర్గా అంటించండి మీ క్లాస్ రూమ్లో. నెక్స్ట్ భాషాకి బాత్. భాషాకి బాత్లో అగరన హోతి నిర్మల నదియా, నిర్మల్. జగ్ की प्यास बुझाता कौन, అగరన హోతే పర్వత మీఠే, మీఠే. ఈ 2 పదాలు అండర్లైన్ చేశాడు. ఏమిటి పదాలంటే, ऊपर दी गई कविता की पंक्तियों में रेखांकित शब्द नदियों और झरने की विशेषता बताने के लिए उपयोग में लाए गए हैं. నది, ఝర్నా ఈ 2 పదాలు సంజ్ఞ, నామవాచకాలు. ఈ 2 గురించి ప్రత్యేకత తెలియజేయడానికి వాడిన పదాలు నిర్మల్, మీఠే. నదియా అంటే ఎలాంటి నదులు? నిర్మలమైన నదుల గురించి ప్రత్యేకత తెలియజేస్తుంది. ఝర్నే సెలయేరు, ఎలాంటి సెలయేరులు? మీఠే, తీయని, తీయని సెలయేరులు అని తెలియజేస్తుంది. కాబట్టి తెలియజేసే పదాలని విశేషణ అంటాం. అడ్జెక్టివ్స్. సంజ్ఞ లేదా సర్వనామం యొక్క ప్రత్యేకతను తెలియజేసేదే విశేషణ్. ఈ విశేషణ గురించి మీకు ప్రత్యేకంగా ఒక వీడియో ఉంది, అది చూడండి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానికి వీడియో, అన్ని విశేషణలు ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎట్లా మనం గుర్తించాలి, ఇవన్నీ అందులో ఉంటాయి, చూడండి. ఇప్పుడు విశేషణ గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడున్న పదాలు ఇవన్నీ సంజ్ఞాలు.
అంటే నామవాచకాలు నౌన్స్, వీటికి ఒక విశేషత అంటే ప్రత్యేకత మనం పెట్టాలి ఇక్కడ. ఇప్పుడు బాలుడు ఉన్నాడు అనుకోండి, అచ్చా లడక అన్నాం. లడక అనేవాడు ఎలాంటి వాడో తెలియజేస్తుంది. అట్లా సూరజ్ ఉంది, సూర్యుడు. సూర్యుడి గురించి ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన పదం రాయాలి, ప్రత్యేకత తెలియజేసే పదం అంటే విశేషం రాయాలి. ఏం రాయొచ్చు సూర్యుడి గురించి? మెరుస్తున్న సూర్యుడు అని రాయొచ్చు. ప్రకాశవాన్ సూరజ్, మెరుస్తున్న సూర్యుడు. చాంద్కి ఠండా చాంద్ రాయొచ్చు. ఠండా అంటే చల్లని చంద్రుడు, ఎందుకంటే వెన్నెల చల్లగా ఉంటుంది కాబట్టి చల్లని చంద్రుడు అని రాయొచ్చు. లేదా సంపూర్ణ చాంద్ రాయొచ్చు, బడా చాంద్ రాయొచ్చు, ఇట్లా రాయొచ్చు. ఫూలు ఖిలా హువా ఫూల్, వికసించి ఉన్న పూలు, లేదా మురఝాయా ఫూల్ రాయొచ్చు, లేదా రంగీలా రంగిబిరంగి ఫూల్ రాయొచ్చు. నెక్స్ట్ ఆస్మాన్, నీల ఆస్మాన్, నీలాకాశము అన్నాం. ఇంద్రధనుష్, సుందర్ ఇంద్రధనుష్, అందమైన ఇంద్రధనుష్. ఇట్లా ఇవన్నీ ప్రత్యేకతలు, వీటిని విశేషణ అంటాం. క్యామయ్యే కరసక్తాహంలో ఇది మీరు చేయగలిగినవన్నీ ఇక్కడ టిక్ పెట్టుకోండి, లేనివన్నీ ఇక్కడ ఇంటూ పెట్టండి. ఈ విధంగా మనము కౌన్ పాఠం పార్ట్ 2 తెలుసుకున్నాం. దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.